ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు జితేందర్ రెడ్డి. హైకమాండ్ పిలుపుతో హస్తిన వెళ్లారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ. బొగ్గు గనుల వేలంపై వినతి పత్రం అందించారు. హైదరాబాద్కు ఐటీఐఆర్ అంశంపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కలుస్తానన్నారు జగ్గారెడ్డి. గతంలో ఎమ్మెల్యేలను ప్రగతి భవన్కు రానివ్వని కేసీఆర్ ఇప్పుడు వారితో బంతి భోజనాలు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టిన జితేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఢిల్లీ పిలిచింది హైకమాండ్. జీవన్ రెడ్డికి ఫోన్ చేసి ఢిల్లీ రావాలని చెప్పారు కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. 2-3 రోజులుగా మంత్రులు, ముఖ్య నేతలు జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. ఇదే టైంలో పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లారు జీవన్ రెడ్డి. ఢిల్లీలో బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. తెలంగాణలో బొగ్గు గనులను వేలం వేయకుండా సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. తెలంగాణకు కాంగ్రెస్ ఐటీఐఆర్ ఇస్తే మోదీ పక్కన పెట్టారని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. హైదరాబాద్కు ఐటీఐఆర్ వస్తే కోట్లాది పెట్టుబడులు వస్తాయన్నారు. బీజేపీ ఎంపీలు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. త్వరలోనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ని కలిసి హైదరాబాద్కు ఐటీఐఆర్ తీసుకురావాలని రిక్వెస్ట్ చేస్తానన్నారు. తన గురించి రఘునందన్ పిచ్చిగా మాట్లాడితే బాగుండదన్నారు జగ్గారెడ్డి. 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఐటీఆర్ సంబంధించిన హైదరాబాద్ మంజూరుకు సంబంధించిన దాని మీద రద్దు చేయడం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కలిసి రాతపూర్వకంగా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఐటీఐఆర్ని మళ్ళీ క్యాన్సిల్ అయ్యిందని మీరు తీసుకురండి అని రిప్రజెంటేషన్ ఇస్తాం. పార్లమెంట్లో ప్రధాని మోదీ ఎమర్జెన్సీపై మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. ఎవరో చేసిన చిన్న తప్పుకు ఇందిరాగాంధీ బహిరంగ క్షమాపణ చెప్పారని, అది ఇందిరాగాంధీ గొప్పతనమని తెలిపారు. ఇందిర సమర్థవంతంగా తన పదవిని నిర్వహించారనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. మోదీ, బీజేపీ నేతలు రాహుల్ గాంధీని ఎన్ని అవమానాలకు గురి చేసినా రాహుల్ హుందాగా వ్యవహరించారన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ పాలన చేయాలని సూచించారు. ఇందిరాగాంధీ గారు మళ్ళా 1980లో ప్రైమ్ మినిస్టర్ అయ్యింది ఈ దేశ ప్రజలు ఎన్నుకున్నారు అనే విషయాన్ని మాత్రం వారు ఎక్కడ చెప్పడం లేదు. బీజేపీ వారు ఇప్పటికైనా మీరు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునేసి ఈ దేశ భవిష్యత్తు గురించి అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు గాను కాంగ్రెస్ను దేశించే పద్ధతిని మాడుకోండి. గతంలో ప్రగతి భవన్కు రానివ్వని ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఇప్పుడు బంతి భోజనాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఫేర్వెల్ పార్టీ కోసమే ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్కు పిలిపించారన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి లాక్కున్నప్పుడు కేటీఆర్కి ప్రజాస్వామ్యం గుర్తురాలేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ తుఫాన్లో కేసీఆర్ కొట్టుకుపోతారని చెప్పారు రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్. విందు భోజన పేరిట నా కొత్త ప్లాన్ ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని కూర్చే కుట్ర ఏమైనా చేస్తున్నాం. ఒకవేళ చేసేటంటే అది నీ కళ అని చెప్పి విధానం తెలియజేస్తాం. బీజేపీతో మమేకమై ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యులను తీసుకొని శ్రీనివాస్ యాదవ్తో పాటు సబితా ఇంద్రారెడ్డి ఇతరాత్రం తీసుకుపోయినటువంటి చరిత్ర మీది. ఆ రోజు రాజ్యాంగం, అన్యాయం, అక్రమం అనేటువంటి మాటలు మీకు గుర్తులేవా? కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్తో పాటు ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. లేదంటే ధర్నా చౌక్ దగ్గర మహాదీక్ష చేస్తామన్నారు. నీట్ కౌన్సిలింగ్ రోజు విద్యార్థి సంఘాలన్నీ కలిసి భారత్ బంద్ నిర్వహిస్తాయని చెప్పారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు బల్మూరి. ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారన్న నోరు తెరిచి ఈ సమస్యని పరిష్కరించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి 65,000 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్ష వల్ల వాళ్ళ ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వారు పట్టించుకోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున స్టూడెంట్ మార్చ్ను ఏర్పాటు చేసినాం.
ఈ రోజు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దానం చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు విద్యుత్ కొనుగోలుపై విచారణ కమిషన్ను రద్దు చేయాలనడం, ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై విమర్శలు చేయడంపై మండిపడుతున్నారు లీడర్లు.